అందరికీ నమస్కారం. ఈరోజు మనం హ్యూమన్ నెట్వర్క్లో వచ్చిన ఒక చాలా పెద్ద అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ఇది మన వెరిఫికేషన్ ప్రాసెస్ను పూర్తిగా మార్చేయబోతోంది. సో, అదేంటో వివరంగా చూసేద్దామా? ఓకే, అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఆ న్యూస్ వచ్చేసింది. వెరిఫికేషన్ క్యూ కోసం ఆటోమేటెడ్ స్నాప్షాట్ సిస్టమ్ ఫైనలీ లైవ్లోకొచ్చేసింది. సింపుల్గా చెప్పాలంటే ఇక నుంచి వెరిఫికేషన్ కోసం వెయిట్ చేసే పద్ధతి కంప్లీట్గా మారిపోతుందన్నమాట. సరే, ముందుగా మొదటి భాగంలోకి వెళ్దాం. ఈ స్నాప్షాట్ సిస్టమ్ లైవ్కి రావడం వల్ల మనకి ఒక కొత్త వెరిఫికేషన్ శకం మొదలైంది అని చెప్పొచ్చు. మరి దీని ప్రభావం మనపై ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం. అయితే ఈ కొత్త సిస్టమ్ వెనుకున్న మెయిన్ ప్రిన్సిపల్ చాలా సింపుల్ అండ్ క్లియర్. ఇది పూర్తిగా మెరిట్ బేస్డ్ ప్రాసెస్ అన్నమాట. అంటే నెట్వర్క్కి ఎవరు యాక్టివ్గా కన్సిస్టెంట్గా కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్లకే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. మీ మెట్రిక్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే వెరిఫికేషన్ క్యూలో మీ ప్లేస్ అంత టాప్లో ఉంటుంది. అసలు ఈ మార్పు తీసుకురావడం వెనుక ఉన్న అసలు గోలేంటి అని మనకి అనిపించొచ్చు. దానికి కూడా ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. రెగ్యులేషన్స్కి తగ్గట్టుగా కంప్లీట్గా కంప్లైంట్గా ఉండే ఒక నెట్వర్క్ను నిర్మించడం. ఇది నెట్వర్క్ లాంగ్ టర్మ్ ఫ్యూచర్కి, దాని లీగల్ స్టాండింగ్కి చాలా చాలా అవసరం. ఓకే, ఇక రెండో భాగానికొద్దాం. ఈ కంప్లైంట్ నెట్వర్క్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ స్నాప్షాట్ సిస్టమ్ ఎందుకు అవసరమైంది? దీని వెనుక ఉన్న ఎందుకు అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. చూడండి, ఈ వెరిఫికేషన్ అనేది కేవలం నెట్వర్క్లో జరిగే ఒక ప్రాసెస్ మాత్రమే కాదు. ఇది గ్లోబల్ రెగ్యులేషన్స్ను కూడా ఫాలో అవ్వాలి. అందుకే వెరిఫై అయిన ప్రతి ప్రొఫైల్ ఖచ్చితంగా 3 ఇంటర్నేషనల్ కంప్లయన్స్ స్టాండర్డ్స్ను మీట్ అవ్వాల్సిందే. మరి ఆ 3 స్టాండర్డ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ది AMLO అంటే హాంకాంగ్కి చెందిన యాంటీ మనీ లాండరింగ్ ఆర్డినెన్స్. సెకండ్ది SFC WASP లైసెన్స్ అంటే వర్చువల్ అసెట్ సర్వీస్ ప్రొవైడర్ లైసెన్స్. ఇక మూడోది గ్లోబల్గా ఫాలో అయ్యే FATF రికమెండేషన్ 15. దీన్నే ట్రావెల్ రూల్ అని కూడా పిలుస్తారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ ట్రావెల్ రూల్ అంటే ఏంటో సింపుల్గా చూద్దాం. ఇదొక గ్లోబల్ స్టాండర్డ్ అన్నమాట. దీని ప్రకారం ఏంటంటే వర్చువల్ అసెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఒక ట్రాన్సాక్షన్ జరగనప్పుడు డబ్బు పంపినవాళ్ల, తీసుకున్నవాళ్ల ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి. దీన్ని బట్టి నెట్వర్క్ ఎంత సీరియస్గా గ్లోబల్ స్టాండర్డ్స్ని టార్గెట్ చేస్తుందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. సరే, ఇక మూడో భాగానికి వెళ్దాం. ఈ క్యూ అసలు ఎలా ఆర్డర్ అవుతుంది? ఈ ఆటోమేటెడ్ సిస్టమ్ వెనుకున్న మెకానిక్స్ ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. సో, ఈ ప్రాసెస్ ఎంత ఫ్రీక్వెంట్గా జరుగుతుంది? జస్ట్ 2 వీక్స్. కరెక్ట్గా ప్రతి 2 వారాలకు ఒకసారి సిస్టమ్ ఒక ఆటోమేటెడ్ స్నాప్షాట్ తీసుకుంటుంది. ఆ తర్వాత వెరిఫికేషన్ క్యూని మళ్లీ రీఆర్డర్ చేస్తుంది. ఈ మొత్తం సైకిల్ 3 స్టెప్స్లో జరుగుతుంది. స్టెప్ 1 నెట్వర్క్ స్నాప్షాట్ తీసుకుంటారు. స్టెప్ 2 మన కీ మెట్రిక్స్ను ఎవాల్యుయేట్ చేస్తారు. ఇక ఫైనల్ స్టెప్ 3 వచ్చిన రిజల్ట్స్ బేస్గా వెరిఫికేషన్ క్యూను మళ్లీ రీఆర్డర్ చేస్తారు. అంతే, ఇదే సైకిల్ ప్రతి 2 వారాలకి రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు అసలు మ్యాటర్లోకొద్దాం. ఈ అల్గారిథం అసలు ఏ మెట్రిక్స్ను కన్సిడర్ చేస్తుంది? ఇక్కడ మొత్తం 6 కీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవేంటంటే HCS అంటే మన హ్యూమన్ కంట్రిబ్యూషన్ స్కోర్, తర్వాత మన మైనింగ్ రేట్, మన గ్రూప్ మైనింగ్ రేట్, మనం చేసిన టోటల్ రెఫరల్స్, ఆ తర్వాత ACS అంటే యాక్టివ్ కంట్రిబ్యూషన్ స్కోర్, ఇక చివరగా బర్న్ స్ట్రీక్ అంటే మనం ఎంత కన్సిస్టెంట్గా యాక్టివ్గా ఉన్నామనేది. సో ఈ 6 మెట్రిక్స్ మన రియల్ కంట్రిబ్యూషన్ను మెజర్ చేస్తాయన్నమాట. సరే, ఇక మన ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం. 4వ భాగం. మన స్పాట్ను మనం ఎలా సంపాదించుకోవాలి, ఈ క్యూలో పైకెలా వెళ్ళాలి, దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ సిస్టమ్ నిర్ణయాలు ర్యాండమ్గానో ఎవరికి నచ్చినట్టు వాళ్లు తీసుకునేలాగానో ఉండవు. అస్సలు ఉండవు. ఇది పక్కాగా క్లియర్గా ఉన్న ఒక ఆల్గరిథం లాజిక్నే ఫాలో అవుతుంది. ముందుగా డిఫైన్ చేసిన మెట్రిక్స్ బేస్గానే పనిచేస్తుంది. దీనివల్ల సిస్టంలో మనకొక నమ్మకం, ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటాయన్నమాట. అంటే ఫైనల్గా కంట్రోల్ అంతా మన చేతుల్లోనే ఉంది. నెక్స్ట్ స్నాప్షాట్లో మన పొజిషన్ ఏంటి అనేది మనమే చేసుకోవాలి. అది మన కంట్రిబ్యూషన్కి, మన హార్డ్ వర్క్కి దక్కే రిజల్ట్. మరి మనం ఏం చేయాలి? చాలా సింపుల్. నెట్వర్క్ చెప్తున్న ఈ 3 విషయాలు ఫాలో అయితే చాలు. మైనింగ్ ఆపకండి, కీప్ మైనింగ్. మీ సెక్యూరిటీ గ్రూప్ను బిల్డ్ చేస్తూ ఉండండి, కీప్ బిల్డింగ్. ఇంకా నెట్వర్క్కి కంట్రిబ్యూట్ చేస్తూనే ఉండండి,
కీప్ కంట్రిబ్యూటింగ్. ఈ కన్సిస్టెన్సీనే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. సరే, ఈ టాపిక్ను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఆలోచించండి. నెక్స్ట్ స్నాప్షాట్లో మీ పొజిషన్ ఎక్కడుండబోతోంది? ఎందుకంటే ఈ నెట్వర్క్లో మన ఫ్యూచర్ అనేది మన కాంట్రిబ్యూషన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో దీని గురించి ఆలోచించండి.